ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా, అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనకు తెలుసు. ఈ లోక ప్రేమలు ఎలా ఉంటున్నాయో కూడా మనకు తెలుసు కదా. ఈ లోక ప్రేమలో నీవు నేను అనుభవిస్తున్నాం, అయినా నిజమైన ప్రేమ ఎవరిది ఏంటి అనేది గుర్తించలేకపోతున్నాం కదా. నేస్తమా, ఈ లోకంలో నిన్ను నన్ను ఎవరైనా కానీ సరే నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. కానీ ఎంతవరకు, ఎప్పటి వరకు ఆలోచించావా? నీకు డబ్బున్నంత వరకు, అంతేకాకుండా ఆరోగ్యం ఉన్నంత వరకు, పేరు ఉన్నంత వరకు మాత్రమే. అవన్నీ పోయినాక నా దగ్గరకు నిన్ను నన్ను ప్రేమించేవారు ఎవ్వరూ ఉండరు. ప్రేమించేవారు ఎవ్వరు కూడా దరిచేరరు. ఎందుకో తెలుసా? అందరూ ప్రేమించేది నిన్ను నన్ను కాదు, నా వెనకుండే వాటిని మాత్రమే. కాబట్టి నీవు నేను ఏ స్థితిలో ఉన్నా మనల్ని చీదరించుకోకుండా, మనకు సహాయం అడిగిన వెంటనే కాదు అనకుండా, మనకు సహకారిగా ఉంటూ ప్రతి పరిస్థితిలోనూ తోడుగా ఉండే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అంతగా నా కోసం పరితపిస్తున్నారు గనుకనే నీవు నేను పాపంలో ఉండగానే ఈ లోకంలోనికి వచ్చి నా కోసం మరణించారు. ఎప్పటికో తెలుసా? ఆయన ప్రేమ తగ్గిపోదు. ఆయన ఎప్పటికీ కూడా ఆయన ప్రేమ తగ్గిపోదు, తరిగిపోదు. గనుక ఈ మాటలు నా దగ్గరకు చేరాయంటే ఏంటో అర్థం తెలుసా? ఇంకా మనము లోక ప్రేమలో ఉన్నామేమో. కాబట్టి ఒక్కసారి ఆలోచించు నేస్తమా. ఇప్పటికైనా నిజమైన ప్రేమను గుర్తించి మన కోసం ప్రాణం పెట్టిన ఆయనను నమ్మి స్వర్గానికి చేరుతావో, లేక నీకు ఇష్టం వచ్చినట్లు నాకు ఆయన ప్రేమ వద్దులే అని మోసపోయే ప్రేమలోనే ఉండి నరకానికి వెళ్తావో ఒక్కసారి ఆలోచించు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.